హాయ్ ఆకాష్ గారు, మిమ్మల్ని కొన్ని చిట్ చాట్ క్వశ్చన్స్ అడుగుతాము. వాటికి మీరు ఆన్సర్ చేయాలి. షూర్. మీ గురించి ఎవరికి తెలియని ఒక క్రేజీ థింగ్ ఏంటి? ఎవరికి తెలియని విషయం అంటే బయటికి నేను చాలా ఇంట్రోవర్ట్గా కనిపిస్తాను కానీ బట్ మై పీపుల్ నోస్ హౌ ఎక్స్ట్రోవర్ట్ ఐ యామ్. ఒకరోజు మీరు ఎవరికి కనిపించకుండా ఉండే సూపర్ పవర్స్ మీకు వస్తే మీరు ఏం చేస్తారు? లైక్ సూపర్ పవర్ ఎవరికి కనిపించకుండా ఉంటే ఐ వుడ్ లైక్ టు గో టు అమెరికా వైట్ హౌస్. సో వైట్ హౌస్కి వెళ్ళి కొంచెం అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్లానింగ్లు ఏంటి అవన్నీ చూడాలని. మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్ గారు. పుట్టింది పడుకోవడానికి కాదు బే, పోయాక పడుకోరా. ఎవడు అడిగాడు నేను? హీరోయిన్ ఎవరు? ఆల్ టైమ్ ఫేవరెట్ అనుష్క శెట్టి గారు. సముద్రం మధ్యలో ఒక బోట్లో మీరు ప్రభాస్ గారు ఉన్నారు. ఓకే. ఒక లైఫ్ జాకెటే ఉంది. ఓకే. బోట్ మునిగిపోయే పొజిషన్లోకి వస్తే మీరు ఏం చేస్తారు? బోట్ మునిగిపోతుంది, ఒకే లైఫ్ జాకెట్. లైఫ్ జాకెట్ ఆయనకి ఇచ్చేసి ఆయన పట్టుకుని కూర్చుంటాను నేను. మీకు మోస్ట్ సపోర్టివ్ పర్సన్ ఎవరు? మై మదర్. చైల్డ్ యాక్టర్, హీరో, ఈ రెండిట్లో మీకు మేజర్గా కనిపించిన డిఫరెన్స్ ఏంటి? చైల్డ్ యాక్టర్గా ఉన్నప్పుడు అన్నీ బాగా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫ్యూచర్ గురించి చాలా అంత ఈజీ అనుకుంటాం. బట్ హీరో అయ్యాక అర్థం ఉంది ఎంత కష్టం గేమ్ అనేది. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమైనా చెప్పండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి తల్వార్ అని ఒక సినిమా చేస్తున్నాను. సో అది ఈ మంత్ అన్ని షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. సో రియలీ ఎక్సైటెడ్ విత్ దట్ ప్రాజెక్ట్. ఇట్స్ అ వెరీ లైక్ ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్ అది. సో చాలా రోజుల తర్వాత అంటే మేము వి ప్లాన్ టు షూట్ ఇట్ వెరీ రియల్ అండ్ ప్రాపర్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ వచ్చి కూడా చాలా రోజులైంది. సో వీ గోనా షో యూ దట్. ఒక ఫేమస్ డైరెక్టర్ కొడుకుగా మీరు ఆయన డైరెక్షన్లో వర్క్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు అసలు ఎప్పుడు ఆ ఫీలింగ్ మాత్రం ఇప్పుడు అనిపించదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా చైల్డ్ యాక్టర్గా ఈజీగా ఇంత పనిచేయడం వల్ల నాకు ఆ వాల్యూ తెలీదు. మా నాన్నతో పని చేసేటప్పుడు అవును నార్మల్గా మా నాన్న యాక్షన్ చెప్పిన చేసేస్తున్నా అన్న ఇది తప్ప. సో మల్టీ స్టారర్ మూవీ చేయాలి అంటే ఎవరి కాంబినేషన్లో మీరు చేస్తారు? ప్రాబ్లీ రాహుల్ విజయ్. పూరి జగన్నాథ్ గారి మూవీస్లో ఒక మూవీ మీరు రీక్రియేట్ చేయాలి అనుకుంటే ఏ మూవీ రీక్రియేట్ చేస్తారు? నా రీక్రియేట్ అంటే అది చాలా పెద్ద ఇది. ఎందుకంటే అన్నీ చాలా మంచి మంచి సినిమాలు. సో వాటిని టచ్ చేయకూడదని నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీక్రియేటింగ్ ఐ షుడ్ జస్ట్ ఎంజాయ్ దమ్. మీ నాన్నగారు డైరెక్ట్ చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నాకు పోక్రీ చాలా ఇష్టం. అదొక నేనింత నాకు చాలా ఇష్టం. సో ఈ రెండు సినిమాలు నాకు బాగా ఇష్టం. మీతో వర్క్ చేసిన హీరోయిన్స్ నేమ్స్ చెప్తాము, వాళ్ళలో ఉన్న ఒక క్రేజీ థింగ్ మాకు మీరు షేర్ చేసుకోవాలి. నేహా శెట్టి. తన గురించి ఒక క్రేజీ థింగ్ చెప్పాలంటే తనకి ఒక అల్టిమేట్ పవర్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఎంతైనా తింటుంది బట్ లావ్ అవ్వదు అమ్మాయి. సో అది నిజంగా గాడ్ గిఫ్ట్ అది. సో అది వన్ క్రేజీ థింగ్ అనిపిస్తుంది. కేతికా శర్మ. తను విపరీతమైన ఫన్ అనమాట. అంటే సెట్లో మేము అందరూ సైలెంట్గా ఉంటాం, ఎవరు పనులలో ఉంటాం. ఆమె జోకులు వేసుకొని ఆమె గట్టిగా నవ్వేస్తుంటాం. సో గెహనా సిప్పి. గెహనా సిప్పి ఈజ్ వెరీ అంటే సో చైల్డిష్ అనిపిస్తుంది. తనకి 7-8 అయితే చాలు దారా నిద్ర వచ్చేస్తుంది చిన్నపిల్లలు. సో అది వన్ ఇన్సిడెంట్. మళ్ళీ ఇలాంటి రోజు వస్తే బాగుండు అనిపించిన రోజు ఏది? నాకు రొమాంటిక్ ప్రీమియర్ షో అప్పుడు రాజమౌళి గారు ఇలాగా నా పెంచేసి ఆయన చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. సో మళ్ళీ ఇలాంటి రోజు మళ్ళీ తెచ్చుకోవాలని బాగా నేను వెయిట్ చేస్తున్నా. సో దాని గురించి కష్టపడుతున్నాను. కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాము, ప్రతి ఇద్దరిలో మీరు ఒకరిని పిక్ చేసుకోవాలి. నాని గారు, రవితేజ గారు. తప్పిదే. నాకు ఇద్దరు చాలా చాలా ఇష్టం. బట్ ఒక చిన్న స్వార్థం ఏంటంటే రవితేజ గారు అంతేగాని బట్ నాని గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారు. సరే ఇది మరీ టూ మచ్ సార్ ఇది. కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే
ఏమీ లేనప్పుడు మా నాన్నగారికి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనకి మాత్రం మా ఫ్యామిలీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు. సార్ ఇది చాలా టూ మచ్ కాంట్రవర్సీ సార్, ఇది మాత్రం నేను సరెండర్ అయిపోతున్నాను.